बुद्धं शरणं गच्छामि। నరేష్ అన్నా నేను ఏదో అడుగుదాం అనుకున్నా కదా. అవునన్నా అడుగుదాం అనుకుంటున్నా. ఒక్క నిమిషం వచ్చిండు అడిగేసి వస్తాను నేను. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. హాయ్ తమ్ముడు. నేను కొన్ని రోజుల నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీ గురించి తెలుసుకున్నానన్నా. మీరు ఏదో దీక్షలో ఉన్నారంట కదా? అవును తమ్ముడు, నేను దీక్షలోనే ఉన్నా. ఏంటన్నా దీక్ష? దీక్షలో చాలా ఉన్నాయి తమ్ముడు. దాంట్లో ఒక భాగమే నడక, వ్యాయామం, ధ్యానం. ఏంటన్నా ఎవరైనా చేస్తారు, నేను కూడా లేస్తాను, వాకింగ్ చేస్తాను, వ్యాయామం చేస్తాను, నీకు నాకు తేడా ఏంటన్నా? ఓకే తమ్ముడు, మంచి క్వశ్చన్. నువ్వు లేచిన కాంచి ఇప్పటి వరకు ఇద్దరు సమానమే. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు? ఏం చేస్తామన్నా, ఇక్కడ 2 గంటలు టైం వేస్ట్ అయింది. ఇంటికి వెళ్ళి 4 గంటల బంతా, 10ంటికి లేచి బ్రష్ చేస్తా, 11 గంటలకు టిఫిన్ చేస్తా, కాసేపు వెళ్ళి ఫ్రెండ్స్తో తమ్ముడు, ఇక్కడే నీకు నాకు తేడా. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత 1 గంట బుక్స్ చదువుతాను, దాని తర్వాత పేపర్ చదువుతాను, దాంట్లో కొంత కొద్దిగా జ్ఞానాన్ని పొందుతాను. ఆ తర్వాత స్నానం చేసి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తాను. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వస్తాను. నేను బతకడం కోసం, భవిష్యత్తు కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం నేను కష్టపడుతున్నాను, నువ్వు కష్టపడలేదు. నీకు నాకు మధ్య అదే తమ్ముడు తేడా. సురేందర్ గారు, సార్, మీరు మాట్లాడుకుంటున్నట్టు సంభాషణ నేను విన్నాను. మీలాగే నేను కూడా ఇంటికి వెళ్ళి రెడీ అయి జాబ్కి వెళ్తాను. అట్లాగే మీకంటే ఎక్కువ పెద్ద జాబ్ చేస్తున్నా, మీకంటే అదనంగానే సంపాదిస్తున్నాను. మరి మీరు చేస్తున్న దీక్షకు నాకు తేడా ఏంటి? హుసేన్ గారు చెప్పండి. వాడంటే చిన్నవాడు, ఓకే. మీరు పెద్దవారు, మీరు గొప్పవారు, ఎక్కువ సంపాదిస్తున్నారు మాకంటే. వాడిని చెప్పిన బుద్ధి మీకు చెప్పలేదు కదా, అలా అని మీరు ఫీల్ అవ్వకండి. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఫీల్ అవ్వకండి. ఓకే. 6 గంటలకి ఆఫీస్ నుంచి బయటకు వస్తా. నాకు కొంత మద్యం అలవాటు ఉందండి. మధ్యలో వైన్ షాప్కి వెళ్తా, క్వార్టర్ తీసుకుంటా, తాగుతా, ఇంకో క్వార్టర్ తీసుకుంటా, ఇంటికి వెళ్తా. వెళ్ళేసరికి 9 కావచ్చేమండి. ఆ తర్వాత ఏం చేస్తావు? ఏం చేస్తాం ఆ తర్వాత? చేసిపోయిన క్వార్టర్ ఉంది కదా, అది తాగేసి పడుకుంటా. అంత తాగిన తర్వాత మీకేం గుర్తుండదండి. అది కానీ నేనే చెప్తా. మందు కొట్టింది కాక ఇంట్లో మీ ఆవిడని కొడతారు, అది కూడా మీ పిల్లల ముందు. అది కాక అడ్డుకోవడానికి వచ్చిన పొరుగింటి వాళ్ళని నా బూతులు తిడతారు. ఇది నీ పని. నేనేం చేస్తానో తెలుసా? నేను కూడా సాయంత్రం 6 బయటకు వస్తా. ఏమైనా పనులుంటే చూసుకొని 6:30 కల్లా ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళాక పిల్లలతో హోంవర్క్ చేయించి, అదండి
హుసేన్ గారు, దీక్ష చేస్తున్న నాకు, దిగజారుతున్న మీకు తేడా ఏంటో తెలుసా అండి? ధూమపానం, మద్యపానంతో మీరు కోల్పోతున్నది, నేను కాపాడుకుంటున్నది ఆరోగ్యమేనండి. ఇదే మన ఇద్దరి మధ్యలో ముఖ్య తేడా. హుసేన్ గారు, లేదండి సురేందర్ గారు, నాకు కనువిప్పు కలిగించారు. మందు మానేస్తాను. ఎంత సంపాదిస్తే ఏందండి ఆరోగ్యం లేనప్పుడు. నేను మీకులాగే మా భార్య పిల్లలతోటి సక్రమంగా ఉంటూ సంతోషంగా ఆనందం గడుపుతూ మీలాగే నేను కూడా దీక్ష తీసుకుంటానండి. థ్యాంక్స్ అండి. బ్రదరు, ఒక మాట అన్న చెప్పనా? దీక్షలో ఉన్నప్పుడు మాంసం తినం, మద్యం తాగం, ఎవరిని పల్లెత్తు మాటను, పైగా స్వాములు అని పిలుస్తాం. మా దీక్షకి మీ దీక్షకి గల తేడా ఏంటన్నా? సమానం ఖచ్చితంగా దానికి చెప్తాం మేము ఇప్పుడు. బ్రదర్, మీ దీక్ష గురించి నాకు తెలియదు, కానీ నా దీక్ష గురించి నేను చెప్తా. చెప్పండి సార్. నాకు తెలిసి మీరు కొన్ని మాసాలలో, ఉత్సవాలలో దీక్షలు చేస్తారు. కానీ మేము కొంతమంది మహనీయుల పుట్టుకలు తలుసుకొని దీక్షలు చేస్తాము. మీరు దైవం కోసమని దేహానికి మాలేసుకుంటారు, అందుకే పైన కనిపిస్తుంది. కానీ మేము మా ఆత్మగౌరవం కోసం మా ఆత్మకి, మా మనసుకి మాల వేసుకుంటాము, కానీ అది బయటికి కనిపించదు. మీ మాలని 41 రోజులు తీసేస్తారు, కానీ మా దీక్ష అలా కాదు, కట్టే కాలేంత వరకు చేస్తూనే ఉంటాం. మీ దీక్ష కూడా చాలా గొప్పది. అయితే మన 40 రోజులకే ఇంత గొప్పదంటే మీరు నా జీవితాంతం చేస్తారంటే మీ దీక్ష చాలా గొప్పది బ్రదర్. మిమ్మల్ని తక్కువ అంచనా వేసాను, క్షమించండి. చాలా బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్. జై భీమ్, జై భీమ్. ఏం పాపయ్య, వ్యవసాయం ఎలా ఉంది? ఏ వ్యవసాయం అండి, ఈ అప్పులు అవుతున్నాయి, ఇంట్లో వెళ్ళట్లేదు, పిల్లగాళ్ళు పెద్ద. అప్పుడు చదువుకునేదిని మీలా జాబ్ చేద్దును, తప్పు చేసి. అందరూ మంచిగా ఉన్నారు కదా? పిల్లలు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు. పిల్లగాళ్ళు చదువుతున్నారా? చదువుతున్నాండి. నేనన్నా చదువుకోలేగా, వాళ్ళన్నా చదువుకుంటారు. నా బతుకంటే ఇట్లా అయింది, వాళ్ళని చదువుకోవాలిగా, తప్పదుగా. ఓకే పాపయ్య, మనం చదవకపోయినా మన పిల్లల్ని చదివియాలి. మన భవిష్యత్తు చెడిపోయింది, మన పిల్లల భవిష్యత్తున మనం నిలబెట్టితే తరతరాల జీవితాలను మనం నిలబెట్టిన వాళ్ళు అవుతాం పాపయ్య. చదువు అనేది మనకి జ్ఞానం ఇస్తుంది. ఇప్పుడు అర్థమైందా పాపయ్య, నీకు నాకు మధ్య తేడా? అక్షరం. అక్షరం వచ్చిన నన్ను సార్ అంటున్నారు, అక్షరం రాని నిన్ను రా అంటున్నారు. ఆ విలువ నీదో నాదో కాదు, అక్షరానిది. ఓకే పాపయ్య, ఇప్పటికన్నా తెలుసుకున్న అక్షర విలువ. తెలుసుకున్నా. ఈ పిల్లలన్నా చదివి నాకంటే గొప్ప పొజిషన్లో వాళ్ళు ఉంటారు. చదువు అనేది మనకి చాలా విలువైనదండి. సరే పాపయ్య, నాకు ఆఫీస్ టైం అయింది, మళ్ళీ కలుస్తాలే.